ఏడాదిన్నరలో రికార్డు స్థాయి నియామకాలు. యువతకు దాదాపు 10 లక్షల ఉద్యోగాలు. రోజ్గార్ మేళా కార్యక్రమంలో ప్రధాని మోదీ వ్యాఖ్య. ఈ గడిచిన ఏడాదిన్నర కాలంలోనే, స్వల్ప కాలంలోనే రికార్డు స్థాయిలో 10 లక్షల మందికి యువతకు ఉద్యోగాలు కల్పించినామని, ఇప్పుడు నిన్న రోజ్గార్ మేళా కార్యక్రమంలో 71,000 మందికి ఉద్యోగ నియామకాల పత్రాలు అందించామని, కేవలం 1.5 సంవత్సర కాలంలోనే 10 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాం. గతంలో ఏ ప్రభుత్వం ఇంత తక్కువ కాలంలో ఇంతటి భారీ స్థాయిలో ఉద్యోగ కల్పన చేయలేదు. మిషన్ మోషన్లో చేపట్టిన నియామక ప్రక్రియ నిజంగా ఒక రికార్డు. యువతకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ మా ప్రభుత్వ విధాన నిర్ణయాలున్నాయి. పాలసీకి సంబంధించినటువంటి దాంట్లో కూడా చాలా నిన్న రోజ్గార్ మేళాలో పాల్గొంటూ 10 లక్షల ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తున్నారు. 10 లక్షల ఉద్యోగాలంటే అన్ని ప్రభుత్వ సెక్టర్లలో కావు, కొన్ని ప్రైవేట్ సెక్టర్లు ఉండవచ్చు, మిగిలిన దాంట్లో బ్యాంకులో ఉద్యోగాలు, మళ్ళా దీంట్లో బయట ఆమ్యామ్యాలు లంచాలు తినేటువంటి ఉద్యోగాలు కాదు. 71,000 ఉద్యోగాలకు నిన్న తెలంగాణలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులు కూడా అక్కడక్కడ రోజ్గార్ మేళాలో పాల్గొన్నారు. సర్టిఫికెట్లు ఇచ్చిర్రు. ఏవో బ్యాంకులకు సంబంధించింది, ఆర్మీకి ప్రతి దాంట్లో సంబంధించినటువంటి 71,000 ఉద్యోగాలు దేశవ్యాప్తంగా ఇచ్చిర్రు. ఒక్కొక్క రాష్ట్రంలో ఇంతింత మందిని ఇచ్చిర్రు. కాబట్టి 10 లక్షల ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పినటువంటి నరేంద్ర మోడీ సర్కారు ఏడాదిన్నర కాలంలోనే 10 లక్షల మందికి ఉద్యోగాల కల్పన చేసినామనేటువంటిది రికార్డ్ అనేటువంటి మాట చెప్తున్నారు. ప్రజలు ఆ విషయంలో ఎంతమంది మీ కుటుంబాలు తెలంగాణ నుంచి ఉద్యోగాలు పొందినటువంటి వాళ్ళ సంఖ్య నిన్న రిలీజ్ చేసిరు కదా, దాంట్లో నిజంగా అన్ని సంఖ్యలు వచ్చినాయా, కేవలం ఫేక్గా చెప్తున్నారనేటువంటిది కూడా చెప్పాలి. నిన్న ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కూడా ఏ శాఖలో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి విషయాలు స్పష్టంగా చెప్పారు. రైల్వేలో ఇన్ని, బ్యాంకులలో ఇన్ని, మిగిలినటువంటి శాఖలలో ఇన్నటువంటి విషయాన్ని చెప్పారు. దానికి మంత్రులు, ఎంపీలు కూడా పోయిరు. ఆ కుటుంబాల నుంచి వివరాలు సేకరించండి. ప్రతిపక్షం నిజంగా వస్తే ప్రతిపక్షం చెప్పదు, వాళ్ళ అధికార పక్షం ప్రతిపక్షం రెండింటికి పని కలుపుతుంది. 71,000 ఉద్యోగాలు ఎక్కడెక్కడ ఇచ్చారు దేశవ్యాప్తంగా? ఏడాదిన్నర కాలంలో 10 లక్షల ఉద్యోగాలు ఎక్కడిచ్చారు? ఆ 10 లక్షల కుటుంబాలు ఎక్కడుంది అనేటువంటి వివరాలు కూడా వాళ్ళ అధికార పక్షం విడుదల చేయాలి. ప్రతిపక్షం నిజంగా ఈ విషయంలో ఇవ్వకపోతే దొరికేటువంటి అవకాశం ఉంది. మరి నరేంద్ర మోడీ గారు 10 లక్షల ఉద్యోగాలు దేశవ్యాప్తంగా, మళ్ళీ తెలంగాణలో ఆంధ్రనో కాదు, దేశవ్యాప్తంగా 10 లక్షల ఉద్యోగాలకు ఇచ్చినాము అనేటువంటి మాట స్పష్టంగా చెప్తున్నారు. స్పష్టంగా 10 లక్షల ఉద్యోగాలు ఇచ్చినటువంటి మాట చెప్తున్నారు. దీన్ని ప్రజలు చూడాలి.